కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలకు నిరసనగా పెద్దపల్లిలో ఆందోళన చేపట్టనున్నట్లు విప్లవ కార్మిక సంఘాల ప్రతినిధులు ప్రకటించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో IF2U అనుబంధ సంఘాల రాష్ట్ర స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఇరు సంఘాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మిక నేతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలకు నిరసనగా ఈ నెల 26న చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 45 కోట్ల మంది కార్మిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్లకు ఉరితాడుగా ఉన్నటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలనేటువంటిది, అదేవిధంగా ప్రజల యొక్క ప్రజాస్వామిక హక్కులని కాలరాచే విధంగా ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థకు సర్వాధికారాలు ఇచ్చేటువంటి విధంగా ఉన్నటువంటి 3 క్రిమినల్ చట్టాల మార్పులు అవుతుందో వాటిని రద్దు చేయాలని, దేశంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని, స్కీమ్ వర్కర్లందరినీ కూడా పర్మిట్ చేయాలి, అదేవిధంగా వాళ్ళ కనీస వేతనం 26,000 ఉండాలనేటువంటి ఒక ప్రధాన డిమాండ్ల మీద IFT జాతీయ కమిటీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రదర్శనలు, ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 30వ తారీఖున చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పిలుపునిచ్చింది. ఈ పిలుపులో కార్మిక వర్గం అంతా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 నూతన నేర చట్టాలని, అట్లాగే 4 లేబర్ కోడ్స్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పి భారత కార్మిక సంఘాల సమైక్య IFTUగా మేము డిమాండ్ చేస్తున్నాం.